ఈ చిత్రం మన కథానాయిక జువితతో ప్రారంభమవుతుంది. ప్లస్ సైజ్ అమ్మాయి, వివిధ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంది. అనారోగ్యంతో ఉన్న ఆమె తండ్రిని పోషించడానికి ఆమె రాత్రిపూట ఫోన్ సెక్స్ ఆపరేటర్ పాత్రను పోషిస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పగటిపూట ఆమె నేపథ్య గాయనిగా పనిచేస్తుంది. లక్షలాది మంది అభిమానులతో ప్రసిద్ధ గాయని మరియు మోడల్ అయిన యవాకు స్వరాన్ని అందిస్తుంది. ఒకరోజు యవా యొక్క పర్ఫార్మెన్స్ సమయంలో జువితా పాడటం మరియు నృత్యంలో మునిగిపోతుంది. తెర వెనుక ఆమె వైర్ మీద జారిపోతుంది. ఇది యవా యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది. ఆమె పాటలకు మాత్రమే పెదవి సమకాలీకరిస్తుంది కాబట్టి ముందు వేదిక కానీ ఎవరైనా గమనించే ముందు జువితా త్వరగా లేచి పాడటం కొనసాగిస్తుంది. పర్ఫార్మెన్స్ తరువాత అనగదొక్కడానికి ప్రయత్నించినందుకు అమ్మాయిని యవా మందలిస్తుంది. క్షమాపణ చెప్పు, నువ్వు చేసిన తప్పును అంగీకరించమని అడుగుతుంది. అయితే ప్రొడక్షన్ మేనేజర్ ఆండ్రీ ఆమెను చూసి ఆకట్టుకున్నాడు. ఆమె తెలియక చేసిందని ఆండ్రీ ఆమె పనిని మెచ్చుకుంటాడు మరియు కృతజ్ఞతగా ఆమెను కౌగిలించుకుంటాడు. ఆండ్రీ ఆమెకు ఇంత దగ్గరగా రావడం ఇదే మొదటిసారి కాబట్టి జువితా చాలా సంతోషిస్తుంది. తరువాత తన బెస్ట్ ఫ్రెండ్ యారాతో కలిసి విందు చేస్తున్నప్పుడు ఆమె అతని పేరును ప్రస్తావిస్తూనే ఉంటుంది. అయితే ఆండ్రీకి చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, ముఖ్యంగా యవా వంటి మోడల్స్ ఉన్నారని యారా చెప్తుంది. ఆమె మాటలు విన్నా జువితకు కళాశాలలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుంటుంది. స్కూల్ హంగ్ ఆమెను ఉపయోగించుకోవడానికి అతను ఆమెను ఇష్టపడుతున్నట్లు నటించాడు. ఆమె కలత చెంది ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేయడం ప్రారంభిస్తుంది. ఇది వెయిటర్ కు చిరాకు తెప్పిస్తుంది మరియు అతను ఆమె ఆకలిని ఎగతాళి చేస్తాడు. యారా అతని మొరటు వ్యాఖ్యలను తట్టుకోలేకపోతుంది కాబట్టి ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ ను రక్షించుకుంటుంది. ఇంటికి తిరిగి వస్తుండగా వారి స్నేహానికి గుర్తుగా వారి వెనుక భాగంలో పచ్చబొట్టు వేయించుకుంటారు. పని తర్వాత ఆండ్రీ జువితాను ఇంటి దగ్గర వదులుతానని అడుగుతాడు. ఆమె ఉత్సాహంగా అంగీకరిస్తుంది మరియు అతని పుట్టినరోజు వేడుకలకు కూడా పిలుస్తాడు. ప్రయాణ సమయంలో వారు పని మరియు వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటారు. వారు త్వరలో ఒక నిశ్శబ్ద పొరుగు ప్రాంతాన్ని చూస్తారు మరియు జువితా ఆమెను ఇక్కడ వదిలివేయమని ఆండ్రీని అడుగుతుంది. ఆమె ఒక వద్ద ఉంటున్నా అని ఆమె అతనికి అబద్ధం చెబుతుంది. నిజానికి ఆమె మానసిక ఆసుపత్రిలో తన తండ్రిని కలవడానికి వెళ్తుంది. ఆమె వెళ్లిపోయిన తరువాత ఆమె పొరపాటున తన డైరీని తన కారులో వదిలివేసిందని ఆండ్రీ తెలుసుకుంటాడు. ఈలోగా జువితా తన తండ్రిని ఆప్యాయంగా పలకరించి తన రోజు గురించి మాట్లాడుతుంది. ఆమె తల్లి మరణించిన తరువాత అతను మానసికంగా అనారోగ్యానికి గురై నిరాశకు గురయ్యాడు. జువితా అతనిని చూడడానికి వచ్చినప్పుడు అతను ఎల్లప్పుడూ ఆమెను ఆమె తల్లిగా తప్పుగా భావించడం వల్ల తన భార్య తిరిగి వచ్చినట్లు అతనికి అనిపిస్తుంది. అయితే జువితా దీన్ని అస్సలు పట్టించుకోదు. బదులుగా ఆమె అతన్ని కౌగిలించుకుంటుంది. ఇప్పుడు గాయని కావాలనే తన కలను నెరవేర్చుకుంది. మరుసటి రోజు ఉదయం జువితా ఎవరో వదిలిపెట్టిన బహుమతుల పెట్టెను చూస్తుంది. ఒక లెటర్లో ఆ రాత్రి ఆండ్రీ పుట్టినరోజున ధరించమని రాసి ఉంది. అతను పంపినవాడు అని భావించి ఆమె ఉత్సాహంగా దానిని యారాతో పంచుకుంటుంది. ఆమె స్నేహితురాలి పరిస్థితి విచిత్రంగా అనిపిస్తుంది, కానీ జువితా థ్రిల్ అయినట్లు అనిపించడం వల్ల ఎక్కువ మాట్లాడదు. ఆ రాత్రి జువితా ఆండ్రీ పుట్టినరోజు వేడుకలో అతన్ని కలవడానికి వెళుతుంది. అందమైన దుస్తులు ధరించి ఆమె అతని వద్దకు వచ్చి బహుమతి ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతుంది. అయితే ఆండ్రీకి దాని గురించి ఏమీ తెలియదని తెలుస్తోంది. అప్పుడే యవా అక్కడికి వస్తుంది. ఆమె అనూహ్యంగా అద్భుతమైనదిగా కనిపిస్తుంది మరియు ప్రజలందరూ ఆమెపైనే దృష్టి పెడతారు. ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని సిగ్గుపడేలా జువిటాకు దుస్తులను పంపినది యవా అని ఆమెకు తెలుస్తుంది. ఆమె సిగ్గుపడేలా చేస్తుంది. ఆమె కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. తరువాత ఆండ్రీ కోపంగా మారి యవాను నిందించాడు. ఆమె ఇప్పటికీ ఎటువంటి పశ్చాత్తాపం చూపించదు మరియు జువితాను తొలగించమని చెబుతుంది. కానీ ఆండ్రీ ఆమెను రక్షిస్తాడు. ఆమె ఇతరుల వలె అందంగా లేనప్పటికీ ఆమెకు ప్రతిభ ఉందని చెప్పాడు. జువితా వారి సంభాషణను వింటుంది మరియు ఆండ్రీ చెడుగా మాట్లాడుతున్నాడని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఆమె గురించి తీవ్ర దుఃఖంతో ఆమె ఇంటికి తిరిగి వచ్చి ఊహించలేనిది చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ అప్పుడే ఆమె ఒక ప్లాస్టిక్ సర్జన్ నుండి వచ్చే కాల్ వింటుంది. ఆమె తన ల్యాప్టాప్ లో అతని పేరు రావడం చూసి జువితా మనస్సులో ఏదో ఉంటుంది. మరుసటి రోజు ఆమె డాక్టర్ క్లినిక్ ను వెళ్తుంది. తన శరీరాన్ని సరిచేయాలని నిర్ణయించుకుంటుంది. ఈ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని, ఖర్చు చాలా ఖరీదైనదని సర్జన్ ఆమెకు చెబుతాడు. అయితే
జువిత ఒక రహస్యాన్ని అతనికి చెప్పినప్పుడు అతను వెంటనే ఆమెకు డిస్కౌంట్ ఇస్తాడు. కొంతకాలంగా ఆయనతో మాట్లాడుతుంది. మారడానికి అపాయింట్మెంట్ ను షెడ్యూల్ చేసిన తరువాత ఆమె ఒక అందమైన మహిళగా మారుతుంది. జువిత ఆసుపత్రిలో తన తండ్రిని చూడటానికి వెళుతుంది. ఆమె కొంతకాలం దూరంగా ఉంటుందని అతనికి చెబుతుంది మరియు ఆమె తిరిగి వచ్చిన తర్వాత అతన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెబుతుంది. ఆ సన్నివేశం ఆపరేషన్ రోజుకు మారుతుంది. అక్కడ జువిత ఆపరేషన్ జరుగుతుంది. అది ముగిసిన తర్వాత వైద్యం పూర్తయిందని డాక్టర్ ఆమెకు చెబుతాడు. ఈ ప్రక్రియ చాలా సమయం పడుతుంది. ఫలితంగా జువిత ఎవరికీ చెప్పకుండా అదృశ్యమవుతుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ ను గందరగోళానికి మరియు ఆందోళనకు గురి చెందుతుంది. ఎవా మరియు ఆండ్రీ కూడా అనేక ప్రదర్శనలను రద్దు చేయవలసి వస్తుంది. రాబోయే ఆల్బమ్స్ అన్ని ఆపివేస్తారు. ఎవా ఇక భరించలేనప్పుడు ఆమె స్వయంగా జువిత కోసం వెతకాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన అపార్ట్మెంట్ కు చేరుకుంటుంది, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. అక్కడ అన్ని వెతికిన తరువాత ఆమె తన తండ్రితో పాటు జువిత యొక్క ఫోటోను చూస్తుంది. జువిత తన తండ్రిని కలవడానికి ఆసుపత్రికి వెళ్లిందని ఆమెకు అనుమానం వస్తుంది. 3 నెలల తరువాత జువిత తన పరివర్తన మరియు రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. ఆమె ఇప్పుడు సమాజ ప్రమాణాలకు అనుగుణంగా అద్భుతమైన మహిళగా మారింది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఆమె ఒక కారును ఢీకొడుతుంది. కారు నుండి త్వరగా కిందకి దిగి వస్తాడు, కాని ఆ యువకుడు ఆమె అందంతో ఎంతగా మంత్రముగ్ధుడయ్యాడంటే అతను తన కోపాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు ఒక పోలీసు సమస్యను పరిష్కరించడానికి అక్కడికి వస్తాడు. అయితే అతను కూడా ఆమెను చూసి మంత్రముగ్ధుడవుతాడు. జువితపై ఎటువంటి ఆరోపణలు లేనప్పటికీ ఆ అధికారి పోలీస్ స్టేషన్ కి వెళ్లాలని పట్టుబడతాడు. ఆమె తన ఐడిని చూపిస్తుంది, కానీ అధికారులు ఆమె అదే వ్యక్తి అని నమ్మడానికి నిరాకరిస్తారు. అప్పుడు జువిత ఆమెకు సహాయం చేయడానికి తన స్నేహితురాలిని పిలుస్తుంది. అయితే ఆమె గుర్తించే వరకు యారా కూడా ఆమెను గుర్తించదు. ఆమె వెనుక భాగంలో సరిపోయే పచ్చబొట్టు చూసిన తర్వాత వారు ఐడిని నమ్ముతారు. చివరకు సమస్యను పరిష్కరిస్తారు. చాలా కాలం తర్వాత తన స్నేహితురాలితో తిరిగి కలిసిన జువిట తాను ఎందుకు వివాహం చేసుకోవలసి వచ్చిందో వివరిస్తుంది. శస్త్రచికిత్స మరియు అది ఆమె జీవితాన్ని మార్చడానికి సహాయపడిందని చెప్తుంది. తర్వాత యారా ప్రియుడు హజాన్ అక్కడికి వస్తాడు. ఆమెను ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆ అందమైన అమ్మాయి ఎవరో అని అడుగుతాడు మరియు యారా తన కొత్త స్నేహితురాలు అని అబద్ధం చెబుతుంది. ఆమె పేరు ఏంజలాన్ని చెబుతుంది. ఆమె బాధితురాలైందనే వాస్తవాన్ని కూడా దాచిపెడుతుంది. శస్త్రచికిత్స జువితకు ఈ పేరు ఇష్టం కాబట్టి ఆమె ఇప్పటి నుండి తనను తాను ఏంజల్ అని పిలవాలని నిర్ణయించుకుంటుంది. ఇంతలో జాన్ వృత్తిరీత్యా వైద్య అధికారి యారా బరువు తగ్గించే మందులను తీసుకువస్తున్నారు. ఆమె ఇప్పటికే ఉన్నదానికంటే సన్నగా ఉండాలని అతను కోరుకుంటున్నాడని తెలుస్తుంది. అతను కాల్ కోసం తనను తాను క్షమించుకున్నప్పుడు జువిత తన అలా చేయవద్దని ఒప్పిస్తుంది. మాత్రలలో హానికరమైన పదార్థాలు ఉండవచ్చని ఆమె చెబుతుంది. అప్పటికే ఆరోగ్యంగా ఉన్న యారా శరీరానికి నష్టం కలిగిస్తుంది. కాని ఆమె ప్రియుడు వచ్చినప్పుడు అతన్ని ఆకట్టుకోవడానికి ఆమె అయిష్టంగానే మందులు తీసుకుంటుంది. ఇంతలో ఆండ్రీ యొక్క నిర్మాణ సంస్థ యవా నేపథ్యంగా కొత్త ప్రతిభ కోసం వెతుకుతోంది. జువిత తన వృత్తిని ప్రారంభించడానికి ఈ పాత్ర కోసం ఆడిషన్ చేయాలని నిర్ణయించుకుంటుంది. ఆమె ఆశ్చర్యకరంగా ఆండ్రీకి ఆమె వాయిస్ అంటే చాలా ఇష్టం. అతను ఎంతగా ఆకట్టుకున్నాడు అంటే నేపథ్య గాయకుడికి బదులుగా ఏంజల్ ను ప్రధాన నటిగా ప్రచారం చేయడానికి అతను అంగీకరిస్తాడు. త్వరలో జువిత తన తొలి పాటను ప్రారంభించింది. ఇది హృదయాలను మరియు ఆత్మలను ఆకర్షిస్తుంది. ఇండోనేషియా అంతటా సంగీత ప్రియులు, కానీ ఆమె ప్రజాదరణ ఆందోళన కలిగిస్తుంది. తన 2వ ఆల్బమ్ను విడుదల చేయడానికి కష్టపడుతున్న యవా కోసం అసూయతో నిండి ఆమె తన గానం తిరిగి ప్రారంభించడానికి సహాయపడే ఏకైక వ్యక్తి అయిన జువితను కనుగొనాలని నిశ్చయించుకుంటుంది. తదుపరి సన్నివేశంలో యవా ఆసుపత్రిలో ఉన్న జువిత తండ్రిని కలుసుకుని అతనితో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. తన కుమార్తె ఆచూకీని అడుగుతుంది. అయితే వృద్ధుడు మొత్తం నిశ్శబ్దంగా ఉంటాడు. ఇది యవాను మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది. ఆమె అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇంతలో జువిత ఆండ్రీ సంస్థతో కలిసి తన 2వ పాటను రికార్డ్ చేయడంలో నిమగ్నమై ఉంది. ఒక సమయంలో హృదయపూర్వకంగా ప్రదర్శించమని అతను ఆమెను ప్రోత్సహిస్తాడు. అప్పుడు అతను ప్లస్ సైజ్ వీడియో చూపిస్తాడు. చాలా కాలం క్రితం బ్యాకప్ సింగర్ పాత్ర కోసం ఆడిషన్ చేసిన జువిత అతను ఏంజల్ కు ఆమె అని చెబుతాడు. వీడియోలోని అమ్మాయి లాగా భావోద్వేగాన్ని మరియు ఆమె నిజమైన స్వభావాన్ని ప్రదర్శించాలి. తన పూర్వ స్వభావంలో
ఆండ్రీ తన రూపాన్ని అంగీకరిస్తున్నాడని జువిత గ్రహిస్తుంది. శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇది ఆమెకు భయంకరమైన అనుభూతిని కలిగిస్తుంది, ఎందుకంటే ఆమె తన నిజమైన గుర్తింపును అతని నుండి దాచిపెడుతోంది. మరుసటి రోజు జువిత ఆండ్రీకి సత్యాన్ని వెల్లడించాలని నిర్ణయించుకుంటుంది. విందు సమయంలో ఆమె పరోక్షంగా గురించి అడుగుతుంది. ప్లాస్టిక్ శస్త్రచికిత్సలపై ఆయన అభిప్రాయం. వారిని అంగీకరించే వ్యక్తులను తాను ఇష్టపడుతున్నానని ఆయన ప్రతిస్పందిస్తాడు. తమను తాము వేరొకరిగా మార్చుకోవడం కంటే నిజమైన ఆత్మలు. అతను ప్రామాణికత కోసం వాదిస్తాడు, ఒకరి రూపాన్ని మార్చడం. ఇది విన్న జువిత తీవ్ర గందరగోళానికి గురవుతుంది. ఆమె ప్రతిబింబిస్తుంది. తన తండ్రితో ఆమె జరిపిన సంభాషణలు అందంగా కనిపిస్తే బాగుంటుందని ఆమె ఎలా విశ్వసించిందో గుర్తు చేసుకున్నాయి. మెరుగైన జీవితానికి దారి తీస్తుంది. అయితే సమాజం విధించిన ప్రమాణాలను అర్థం చేసుకోవడానికి ఆమె చాలా కష్టపడుతోంది. ఆండ్రీ తనను క్షమించలేడని ఆమె భయపడుతున్నందున సత్యాన్ని బహిర్గతం చేయకూడదని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు జువిత తన ప్రత్యక్ష టెలివిజన్ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతుండగా ఆమెకు అకస్మాత్తుగా ఆమె నుండి కాల్ వస్తుంది. ఆసుపత్రి బరువు తగ్గడం వల్ల కలిగే సమస్యల కారణంగా యారాను అడ్మిట్ చేసినట్లు తెలుస్తుంది. తన స్నేహితురాలు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఆమె ఆసుపత్రికి వెళుతుంది. అక్కడ ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుంటుంది. వారు యారా ప్రాణాలను త్రుటిలో కాపాడినట్లు డాక్టర్ చెప్పారు. అన్ని హానికరమైన విషయాల గురించి జువిత నిజంగా కలత చెందింది. అక్కడ మందులు అందుబాటులో ఉన్నాయి మరియు అవి ఎందుకు ఉనికిలో ఉన్నాయో అని ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆమె జాన్ను ఎదుర్కొంటుంది, అతన్ని ఖండిస్తుంది. ఏ ధరకైనా పరిపూర్ణతను సాధించడానికి యారాను ఒత్తిడి చేయడంలో జువిత చాలా కోపంగా మారుతుంది. ఆమె తరువాత ప్రదర్శించినప్పుడు ఆమె తన భావోద్వేగాలన్నింటినీ విప్పుతుంది మరియు నమ్మశక్యం కాని ప్రదర్శనను అందిస్తుంది. ఆ సాయంత్రం ఆండ్రీ మరియు జువిత కలిసి వారి విజయాన్ని అతని ఇంట్లో జరుపుకుంటారు. వారు మాట్లాడుతున్నప్పుడు అతనికి కాల్ వస్తుంది మరియు బయట తనను తాను క్షమించుకుంటాడు. అతను తిరిగి వస్తాడని జువిత ఎదురు చూస్తుండగా ఆమె మొదలవుతుంది విసుగు చెందడం మరియు రుమాలు మీద చిన్న చిత్రాలను గీయడం. ఆండ్రీ తిరిగి వచ్చే సమయానికి ఆమె సోఫాలో నిద్రపోతుంది. అప్పుడే అతను డ్రాయింగ్లను చూసి ఏదో లోపం ఉందని తెలుసుకుంటాడు. అప్పుడు తన గది నుండి జువిత డైరీని తిరిగి పొందుతాడు మరియు డ్రాయింగ్లు సరిపోలుతున్నాయని ఆశ్చర్యకరంగా తెలుసుకుంటాడు. ఇది చివరకు జువిత మరియు ఏంజెల్ ఒకే వ్యక్తి అని అతనికి అర్థమయ్యేలా చేస్తుంది. కొన్ని రోజుల తరువాత జువిత తన మొదటి ఆల్బం విడుదల వేడుకను జరుపుకోవడానికి ఒక పార్టీని నిర్వహిస్తుంది. ప్రతిదీ సరిగ్గా జరుగుతున్నప్పుడు యవా వచ్చి ఒక అభిమాని శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ప్రకటిస్తుంది. అతను మరెవరో కాదు, ఆమె పాత తండ్రి. ఆమె సొంతంగా కొంచెం త్రవ్వడం వల్ల ఆమె జువిత గురించి సత్యాన్ని కనుగొనటానికి దారితీసింది. తన మానసికంగా అస్థిరమైన తండ్రిని బహిరంగంగా చూసిన తర్వాత జువిత నిరాకరిస్తుంది, అతన్ని గుర్తించడానికి మరియు అతని దయగల హావభావాలను విస్మరించడానికి. ఇది అతన్ని అక్కడ నుండి దూరంగా తీసుకెళ్లమని యారాను ప్రేరేపిస్తుంది. కొంతకాలం తర్వాత జువిత అపరాధ భావనతో తన గుర్తింపు గురించి స్పష్టం చేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆమె ఆశ్చర్యకరంగా అతను ఇప్పటికే తనకు తెలుసునని వెల్లడిస్తాడు. ఇంతకాలం ఆమె తనతో అబద్ధం చెప్పిందని అతను తన నిరాశను వ్యక్తం చేస్తాడు. శస్త్రచికిత్స చేయించుకోవాలన్న తన నిర్ణయాన్ని జువిట సమర్థిస్తుంది. కొనసాగించడానికి తన హక్కును చెబుతుంది. ఆమె సొంత ఆనందం మరియు సంతృప్తి. ఆమె అతని మునుపటి వ్యాఖ్యలను గుర్తు చేస్తుంది. ఆమెను పూర్తిగా నాశనం చేసిన ఆమె రూపాన్ని గురించి, ఆమె ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రతిబింబిస్తుంది. వారి జీవితాలను మెరుగుపరచాలనే కోరిక, శ్రేయస్సు కోసం సాధారణ మానవ ఆకాంక్షను హైలైట్ చేస్తుంది. కొన్ని రోజుల తరువాత జువిట తన మొదటి కచేరీకి ముఖ్యాంశాలు ఇస్తూ ఒక అద్భుతమైన సంగీత కచేరీని అందిస్తూ ముగుస్తుంది. కానీ అసూయపడే యవా ఇప్పటికీ తన వృత్తిని నాశనం చేయడానికి నిరాశగా ఉంది. ఈ సందర్భంగా మధ్యలో ఆమె జువిత తండ్రిని వేదికపైకి తీసుకువచ్చి మొత్తం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. వారు గుసగుసలాడటం ప్రారంభిస్తారు. ఇది మా అమ్మాయిని భయాందోళనకు గురిచేస్తుంది. కానీ అప్పుడు ఆమె ధైర్యాన్ని సేకరించి ఆమె నిజమైన గుర్తింపును వెల్లడిస్తుంది. ఆమె తన అసలు పేరు ఏంజెల్ కాదని ఒప్పుకుంటుంది. కానీ జువిత ఆమె తన పోరాటాల గురించి, ఆమె రూపాన్ని, తన ప్రతిభను ఎలా కప్పివేసిందో మరియు ఆమె ఎల్లప్పుడూ బ్యాకప్ గాయనిగా ఎలా దిగజారింది. ఆమె ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమెకు అర్హమైన గుర్తింపును ఎన్నడూ పొందలేదు. జువిత తన తండ్రి పరిస్థితి గురించి కూడా మాట్లాడుతుంది మరియు ఆమె తల్లి మరణించిన తరువాత వారు ఎలా కష్టపడుతున్నారు. అప్పుడు ఆమె తన వాంఛను వ్యక్తం చేస్తుంది. ప్రేమ మరియు అంగీకారం కోసం, ప్రజల కోసం చేయాలనే ఆమె కోరిక మరియు ఆమె కల కోసం ఆమె చేసిన త్యాగాలు.
ఆమె పాత ప్రదర్శన వీడియో ప్లే అవుతున్నప్పుడు ప్రేక్షకులు ఆమె వెనుక ర్యాలీ చేసి వారి మద్దతును చూపిస్తారు. ఉత్సాహంగా ఉన్న తన అభిమానుల కోసం జువిటా ఆటోగ్రాఫ్లపై సంతకం చేస్తున్నట్లు సినిమా చివరి సన్నివేశం చూపిస్తారు. ఇండోనేషియాలో విజయవంతమైన గాయకుడు అయిన తరువాత ఆమె మరియు ఆండ్రీ కూడా వారి అపార్థాన్ని పరిష్కరించుకుని ఇప్పుడు ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు.